క్యారెక్టర్ కి మీరే సెట్ అవుతారని ఏమన్నా చెప్పారా, లేకపోతే అలా 5 క్యారెక్టర్స్ ఒక్కొక్కరికి పనిచేసారా? తర్వాత మాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న అన్ని థియేటర్ ఆడిషన్స్ చాలా బెటర్. ఎన్ని ఆడిషన్స్ జరిగాయి. దగ్గర దగ్గర 2000 పీపుల్ ఆడిషన్ చేశారు. ఆయన ఎంత సెలెక్టివ్ గా ఉన్నారు చూడండి క్యారెక్టర్ కి. అంటే ఫైనల్ చేయడానికి ఒక 6 to 8 months పట్టింది క్యారెక్టర్స్. లైఫ్ లో అది ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాలో ఉంటే ఏదో ఫ్యామిలీ ఏదో కాపాడుతారు అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ఎన్ఆర్ఐస్. నాకు అదే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చిన్నది ఏమైనా కూడా ఓకే ఏదో ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయిందంటే దాన్ని ఏదో ఒకలా కవర్ చేసేసి చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ చేస్తున్నారు. బట్ మాక్సిమం శిక్షలు పడుతున్నాయి, చాలా వరకు కవర్ చేసే ఛాన్సెస్ ఆ స్కోప్ ఉంటది. బట్ ఫారెన్ లో అట్లా కాదు, మనకి ఎవరు తెలియదు. మనం వెళ్ళాం ఒక గ్రూప్ గా వెళ్ళామంటే మనమే చేసుకోవాలి. ఏం చేసినా కూడా మనకి హెల్ప్ చేయడానికి కూడా అక్కడ అంత పర్సనల్ గా మనకి కనెక్షన్స్ ఉండవు. సో ఎట్లా మేనేజ్ చేశారు అనేది మీరు మూవీలో ఎలా చూపించారు? మీరు చూస్తేనే బాగుంటదండి. మీరేనా ఓకే మీరు స్టోరీ చెప్పరు నాకు తెలుసు, బట్ నాకేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. అంటే యాజ్ టీస్ గా తీసి అంటే వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అది. అంటే క్యారెక్టర్స్ కూడా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఏం అర్థం సడన్ గా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. హ్యాపీ మూమెంట్ అలా టర్న్ అయిపోతే అది సినిమాటిక్ గా బాగుండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో వచ్చేస్తుంది బాడీలో. అక్కడ చూసినప్పుడే ఎక్కువగా కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. అక్కడ చిన్నదానికి కూడా శిక్షల మీద శిక్షలు వేస్తా ఉంటారు, ప్రతిదానికి చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అసలు స్ట్రిక్ట్ ఉంటాయి. సో అలాంటి ఫారెన్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది థియేటర్లోనే చూడాలంటే వీళ్ళే మనకి రివీల్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు కాబట్టి ట్రైలర్ని బట్టో టీజర్ని బట్టో ఓకే ఇదిరా సినిమా స్టోరీ ఇట్లా ఉంటుంది అని చెప్పేస్తారు. మీ సినిమాని చూసి అట్లా చెప్పేయచ్చా? ఇప్పుడు కామెడీ ఉంది, తర్వాత వీళ్ళు చంపేస్తారు, ఎలా బయటపడతారు అనేది అంతేనా? అసలు లాస్ట్ 5 minutes 10 minutes వరకు ప్రాపర్ ఐడియా అనేది అంటే అసలు ఆడియన్స్ కి ఆ సస్పెన్స్ అనేది హోల్డ్ ఉంటుంది స్టోరీలో. సో తను చచ్చిపోయాడు, ఆ కేసు నుంచి మీరు ఎలా బయటపడ్డారు? రవి హెల్ప్ తీసుకొని, రవికృష్ణ పిలిచారు, మీరు ఫోన్ చేసి హెల్ప్ తీసుకొని ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. అంతే అర్థమైపోతుంది కదా. స్టోరీ అయితే అది కాదు, ఇంకా చాలా అంటే అది ఒక జస్ట్ మీరు ట్రైలర్ లో చూసి చెప్పేస్తున్నారు. ఓకే ఒకటి చచ్చిపోయిండు రవికృష్ణ వచ్చి, సో అలా అయితే కాదు స్టోరీ మాత్రం. ఓ ఇంకా ఉందా? చాలా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి మూవీలో. సినిమా లాస్ట్ 5 minutes వరకు మీకు సస్పెన్స్ అనేది ఎవరు ఏం జరిగింది అనేది క్లారిటీ ఆడియన్స్ కి రావడానికి. లాస్ట్ మా డైరెక్టర్ పేరు విస్కీ, ఆ కిక్ ఇచ్చే లాంటి స్టోరీ విస్కీ కిక్ వస్తుందో అంత కిక్ వచ్చేంత సస్పెన్స్ ఉందన్నమాట సినిమాలో. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది. అవునా? ఎందుకంటే అదొక ట్రామా సిచ్యువేషన్ కదా. బేసిక్ గా బాయ్ గ్యాంగ్ ఉన్న మూవీసే చాలా బాగుంటాయి, ఎంటర్టైనింగ్ గా వెళ్తాయి. అండ్ దాంట్లో ఒక సస్పెన్స్ యాడ్ అయిందంటే ఇంకా చాలా బాగుంటది. అసలు ఎవరు ఏం చేశారు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంటది. సో ఎండింగ్ వరకు చూస్తే తప్ప మాకేంటి ఎవరు ఏం చేశారు, ఎవరు ఎట్లా చనిపోయారు, ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అనేది తెలియదు. అండ్ ఇంకొక డౌట్ నాకు ఏంటంటే బాయ్ గ్యాంగ్ సినిమాస్ చాలా చూసాను నేను, నాకు చాలా ఇష్టం. జాతిరత్నాలు, మ్యాడ్ ఇవన్నీ. సో అంతే అలాగే ఉంటదా, ఇంకేమైనా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే లైక్ ఓన్లీ బాయ్స్ గ్యాంగ్ లా ఉండే మూవీ అయితే కాదు. లైక్ అంటే మ్యాడ్ ఓన్లీ ఇది ఒక జోక్ పార్ట్, కామెడీ పార్ట్ అయితే కాదు. సో దీంట్లో థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డ్రామా. అంటే బేసిక్ మా క్యారెక్టర్సే సినిమాలో అంటే రియల్ లైఫ్ లో ఉన్నాయి కదా. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అలా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని అనే దగ్గర క్యారెక్టరైజేషన్స్ అవి మిక్స్డ్ ఎమోషన్స్. ఊరికే ఆడుతూ పాడుతూ తిరిగే అబ్బాయిలు కాదు, రియల్ స్టోరీ కాబట్టి సో డిఫరెంట్ గా ఉంటది. అన్ని మిక్స్డ్ ఉంటాయి. చిల్లరగా ఉండే క్యారెక్టర్స్, చిల్లరగా అనిపిస్తున్నారా? సారీ, అది ఉంటుంది ఇది ఉంటది అంటారు కదా. ఓకే చిల్లరగా అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే గ్యాంగ్ సడన్ గా డైలమాలో పడతారు ఒక ఇన్సిడెంట్ తో. సో ఆ కెరియర్ ఎట్లా ఎండ్ అయింది, స్టార్ట్ అయింది అనేది చూడాలి. సో సినిమా చూడాల్సిందే మనం. July 19 థియేటర్స్ లో సినిమా చూస్తే తప్ప మనకి ట్విస్ట్లు ఈ సస్పెన్స్లు తెలియదు అంటున్నారు. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి అండ్ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి. అండ్ మెయిన్ గా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఇంట్లో చెప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి తల ఎత్తుకొని అమ్మ నేను ఈ సినిమా తీసాను, నా లైఫ్ లో జరిగిన స్టోరీ అని చెప్పుకునే అవకాశం ఆయన కల్పించి సినిమాని సక్సెస్ చేస్తాను మనస్ఫూర్తిగా